బాప్తిసం తీసుకోమని నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని దేవుడు చెప్పాలి. అలా చెప్పినప్పుడు నువ్వు బాప్తిసం పొందాలి అని రూల్స్ పెట్టారు. ఇది చాలా 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 భయంకరమైనటువంటి దుర్బోధ. సాతానుడు వారిని పట్టుకొని రాంగ్ డైరెక్షన్ లోకి ఆ ఫెలోషిప్ అనే సంఘాన్ని నడిపిస్తున్నాడు. సాతానుడు అనేక మందిని భయపెడుతున్నాడు. బాప్తిసం తీసుకుంటే దేవుడు చెప్పినప్పుడే తీసుకో. దేవుడు ఏం చెప్పాడు? అపోస్తుల యొక్క బోధ ప్రకారంగా, దేవుని యొక్క వాక్యం ప్రకారంగా బైబిల్లో చెప్పాల్సిన అన్ని చెప్పేశాడు. బైబిల్ ద్వారా దేవుడు నీకు ప్రత్యేకంగా కనపడాలి, వరం వినపడాలంట. కాబట్టి ఆ వ్యక్తిని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రత్యేక స్థలంలో పెడతారు. మంచిదే, పాపాలు ఒప్పుకోవాలి, ప్రార్థన చేయాలి, మంచిదే. కానీ అది సంవత్సరమే పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు, 4 ఏళ్లే పట్టొచ్చు, 5 ఏళ్లే పట్టొచ్చు, 10 ఏళ్లే పట్టొచ్చు. వాళ్ళు తొందరపడి మేము బాప్తిసం ఇవ్వం అంటారు. ఈ లోపల అతను చచ్చిపోతాడు. ఏ యాక్సిడెంట్ ద్వారానో, ఏ హార్ట్ అటాక్ ద్వారానో, ఏ శరీర బలహీనతల ద్వారానో, అనారోగ్యం ద్వారానో ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆత్మకు బాధ్యులు